నిన్న ఉదయం 7 గంటల సమయంలో జూట్ మిల్ ఫ్లైఓవర్ కింద ఒక డెడ్ బాడీ ఉందన్న సమాచారం మీద అక్కడికి వెళ్ళి విచారణ జరిగింది. అతను చనిపోయిన వ్యక్తి షేక్ రాజు అని తెలిసింది. అంతకుమించి విషయాలేం తెలియరాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అంతా విచారించి నిన్న ఈవినింగ్ కల్లును వాళ్ళ యొక్క బంధువుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. కేసు గురించి విచారించగా షేక్ రాజుకి 3 పిల్లలు ఉన్నట్టుగా, ఆ పెద్ద అమ్మాయిని అంజలి అనే అమ్మాయిని లోకల్లో మన రూరల్ లిమిట్స్లో ఉండే మామిడి నాని అని అతను పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నట్టుగా, వీళ్ళ తండ్రి ఏంటంటే చనిపోయిన వ్యక్తి అమ్మాయి మైనర్ కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోము, అదేవిధంగా నీ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ పరంగా కూడా నాకు ఇష్టం లేదని చెప్పి రిజెక్ట్ చేయడము, అయినా అతను కంపల్సరీగా పెళ్లి కావాలని పట్టుబట్టడము, ఇంకా ఇక్కడ ఉంటే తప్పదే ఇసుకిస్తారనే ఉద్దేశంతో ఒక సుమారు 6 నెలల కిందటనే ఆ పిల్లల్ని తీసుకొని తను ఇక్కడ నారాయణపురం, తాడేపల్లిగూడెం అవతల నారాయణపురం వెళ్ళిపోవడం జరిగింది. గత 6 నెలల నుంచి ఇది దూరంగా నారాయణపురంలో ఉంటున్నారు. అక్కడ ఉండి తాపి పని చేసుకుంటూ ఉన్నాడు. నిన్న అక్కడ పనులు లేక ఇక్కడ ఎక్కడైనా పని చూసుకునే ఉద్దేశంతో మొన్న 13వ తేదీ సుమారు మధ్యాహ్నం 11 ఆ టైంలో ఇంటికాడ నుంచి బయలుదేరి ఇక్కడ రావడము, మధ్యాహ్నం ఇక్కడే కనిపించడం, అందరూ కనిపించడము, నైట్ మళ్ళీ అది ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా తెలియలేదు. కానీ నైట్ అంతను ఈ నానికి గొడవ జరిగి నాని ఏమైనా మనం చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాము.